కొంచెం ఎదిగిన తర్వాత, కొంచెం వస్తున్న తర్వాత నాగార్జున గారు, మన అక్కినేని నాగార్జున గారు మన రాకేష్ మాస్టర్ గారిని అండ్ మిగతా మాస్టర్స్ని కూడా మన ఇది అన్నపూర్ణ స్టూడియోకి పిలిపించి మీ కాడ ఏం టాలెంట్ ఉంది చూపించండి అని చెప్పి ఆ టాలెంట్ అంటే మనోళ్ళు పోయి చాలా కష్టపడి అక్కడ ఆయన ముందు చేయటం జరిగింది. అలాగా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ జర్నీ స్టార్ట్ అయితే మా సీనియర్ డాన్సర్స్ అందరూ, కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఏమంటారు మెట్టు ఎదుగుతూ ఒక ఇటుక మీద ఇటుక వేసుకుంటూ ఒక ఇల్లు లాగా తయారు చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక పవర్ వచ్చింది మా యూనియన్కి. ఆ పవర్ ఎవరనంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన హరీష్ భాయ్ మాస్టర్ని పిలిపించి, సో హైదరాబాద్ చాలామంది కొరియోగ్రాఫర్స్ ఉన్నా కూడా ఎక్కడెక్కడో హరీష్ భాయ్ మాస్టర్ని పిలిపించి మీరు సాంగ్ చేయండి అని చెప్పి ఎన్నో కోట్లు అప్పుడే ఆయన మీద నమ్మకం పెట్టి, ఈ టిఎఫ్డిడి యూనియన్ మీద నమ్మకం పెట్టి, డాన్సర్స్ మీద నమ్మకం పెట్టి మనకు తమ్ముడు, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఇంకా అక్కడి నుంచి ఏమేమి సాంగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మన హరీష్ భాయ్ మాస్టర్ అండ్ నిక్సన్ మాస్టర్ అండ్ మిగతా మాస్టర్స్ ఉన్నారు, పేరు గుర్తులేదు. సో వీళ్ళందరూ కూడా ఈ యూనియన్ నుంచి ఇచ్చిన సాంగ్సే. ఏదైతే ట్రెండీగా క్రియేట్ అయిందో అదంతా టిఎఫ్డిడి ఇక్కడి నుంచి వెళ్ళిందే. ఇక్కడ అయిన తర్వాత మిగతా వాళ్ళు ఇలా కూడా సాంగ్స్ చేయొచ్చు, ఇలా కూడా కొరియోగ్రాఫ్ చేయొచ్చు అని చెప్పి మిగతా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ ఘనత కూడా మన యూనియన్దే. సో అలా చేస్తూ 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 ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ పాత నీరు పోవాలా, కొత్త నీరు రావాలి. అలాగా మా సీనియర్సు మన యూనియన్కి ఇంకా మనుషులు కావాలి, మంచి టాలెంట్స్ కావాలని చెప్పి అప్పుడు మాకు కార్డు ఇవ్వటం జరిగింది. ఆ కార్డు తీసుకున్న నేను, శేఖర్ అన్న, గణేష్ అన్న, రఘు మాస్టర్, చాలామంది కూడా ఈ యూనియన్ నుంచి మాకు అవకాశాలు ఇచ్చి మాకు కార్డు ఇచ్చారు. అది మేము తీసుకొని ముందుకు వెళ్తుంటే నాకు ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేసింది, నన్ను గుర్తించింది ఫస్ట్ వ్యక్తి రాజమౌళి గారు. సో థ్యాంక్ యూ సార్ నందన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు నా కష్టాన్ని గుర్తించి మగధీరలో నాకు అవకాశం ఇచ్చారు, అది చేయలేకపోయినాను. తర్వాత మళ్ళీ వెంటనే మర్యాదరామ నుంచి నాకు అవకాశం ఇచ్చి అక్కడి నుంచి నాకు ఒక 3 సినిమాలు, బాహుబలి ఫస్ట్ పార్ట్ వరకు కంటిన్యూగా నాకు సాంగ్ ఇస్తూ నన్ను ఎడిటింగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నాకు కంటిన్యూగా ముందుకు ప్రోత్సహిస్తూ తీసుకుని వెళ్ళారు. సో థ్యాంక్ యూ మచ్ రాజమౌళి సార్. ఇంకా మిగతా అంతా నా జర్నీ తెలిసిందే మీ అందరికీ. సో అందరికీ చెప్పుకుంటూ పోతే లేదు టైము, బట్ ఒక వ్యక్తికి అయితే చెప్తాను. నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను, ఈ పొజిషన్ నాది ఏదైనా కూడా అది నా తల్లి పెట్టిన భిక్షం. సో నన్ను పుట్టించిన నా తల్లి, నా తండ్రి, సో వాళ్ళ ఒక దీవెన, వాళ్ళ ప్రేమ లేకపోతే నేను ఈరోజు ఇక్కడి వరకు ఉండేవాడిని కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ మై మామ్, మై డాడ్. అండ్ ఇంకా అందరికి తెలిసిందే చరణ్ అన్న, నితిన్ అన్న, అందరూ, ఇంకా సునీల్ గారు, వీళ్ళందరూ నాకు స్టార్టింగ్ నుంచి అందరూ ఇచ్చుకొని వచ్చారు. అది మళ్ళీ చెప్తే మళ్ళీ మీకు అది రిపీట్గా ఉంటుంది. సో అది అంతా వద్దు. తర్వాత నాకు ఈ అవార్డు రాగానే ఫస్ట్ హ్యాపీగా అనిపించింది, ఫస్ట్ నాకు అవార్డు వచ్చిన తర్వాత కంటే కళ్యాణ్ అన్న డిప్యూటీ సీఎం ఆ పోస్ట్లో ఉండి ఆ గవర్నమెంట్ ఎంఎల్ఎం సింబల్ ఉంది కదా, ఆ సింబల్ మీద లెటర్ యాడ్ మీద నాకు పెట్టి పంపించారు సార్. అది చూడంగానే అసలు సూపర్, అసలు చాలా 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 హ్యాపీగా అనిపించింది. కళ్యాణ్ నాకు ఊరు నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా నాకు ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్న నేను పాలిటిక్స్లో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీతో ఉన్నాను, నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావు, ఎప్పుడు నా గుండెల్లో ఉంటావు, ఉన్నతమైన స్థానంలో ఉంటావు, నీ వెనకాల నేనున్నాను, అది ఏ ఇండస్ట్రీలో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా నేను నీతో ఉన్నాను, నువ్వు మంచి చేసుకుంటూ ముందుకెళ్ళు అని చెప్పారు. సో అన్న ఖచ్చితంగా కళ్యాణ్ అన్న ఎప్పుడు మంచి చేసుకుంటే ముందుకెళ్తాను, ఎందుకంటే మీ స్ఫూర్తితో పెరిగినోడిని. సో తొందరలో నేను కళ్యాణ్ అన్న కూడా కలుస్తాను. సో ఇప్పుడు గెలిచినప్పటి నుంచి ఇప్పుడు ఒక కర్రలా బిజీగా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఇండస్ట్రీకి నేను ఇంతకుముందు ఓన్లీ మేము కొరియోగ్రాఫర్స్ అలా ఇలా అనుకున్నాను, కానీ
ఇండస్ట్రీలో వెనకాల ఉండి ఒక పవర్ లాగా కాపాడుకుంటూ వస్తుంది ఎవరా అంటే నాకు తర్వాత తెలిసింది, అది కూడా పోస్టులు ఎక్కిన తర్వాత, అది ఛాంబర్ అండ్ ఫెడరేషన్. సో వాళ్ళు లేకపోతే, వాళ్ళ ఒక బలం లేకపోతే మేము ఎవ్వరం లేము. ఎందుకనంటే మాకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏం చేసినా కూడా మేమున్నాము, మీరు వెళ్ళండి, మీకు మేము తోడుంటాము, మీ ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి అని చెప్పి మా వెనకాల ఒక శక్తిలాగా నిలబడింది చెప్తున్నారు మన ఛాంబర్ అండ్ ఫెడరేషన్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ లవ్, మీ యొక్క ఎంకరేజ్ ఎప్పుడు మాకు ఉండాలి సార్. ఇదేం సార్ చిన్నదే సార్, ఇది ఇంకా ముందు ముందు నేను చెప్పాను సార్, చేసి చూపిస్తాం సార్. మేమంతా చెప్పటం అలవాట్లు చేసి చూపించటం. సో దాము సార్ మీరు చెప్పినట్టు ఖచ్చితంగా సార్, న్యూ టాలెంట్ ఎక్కడ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే దాంట్లో ఫస్ట్ పర్సన్గా నేను ఉంటాను సార్. అది ఏ ప్లేస్లో ఉన్నా ఎక్కడున్నా కూడా న్యూ టాలెంట్, ఎందుకంటే మీరు న్యూ టాలెంట్ నన్ను గుర్తించి ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్లేస్లో ఉన్నాను. అలానే నేను కూడా న్యూ టాలెంట్స్ ఎక్కడ ఉంటారో నేను గుర్తించి వాళ్ళకి నేను అవకాశాలు ఇస్తాను. నా ఒక కార్డేంటి సార్, ఎన్ని కార్డులు కావాలంటే ఇస్తాను సార్. ఎందుకంటే వాళ్ళందరూ బతకాలి సార్, హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు మేమే అని కాదు సార్, అందరు రావాలి. చెప్తాం కదా సార్, పాత నీరు పోవాలా, కొత్త నీరు రావాలా, అప్పుడే సిస్టమ్ బాగుంటుంది సార్. సో ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఓన్లీ డాన్సర్సే కాదు, కొరియోగ్రాఫర్స్ కానీ ఎవరికైనా కూడా మేము ఎంకరేజ్ చేస్తాం సార్. మేము ఉంటాం సార్. మీ యొక్క ఆలోచనలు ఖచ్చితంగా ముందుకు తీసుకుని వెళ్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి నన్ను. అండ్ అనిల్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ అన్న గురించి ఒక మాట చెప్పేస్తాను. నేను ఈరోజు రాజకీయంలోకి వెళ్ళడానికి మెయిన్, మన పాలిటిక్స్లో వెళ్ళడానికి మెయిన్ కారణం అనిల్ అన్న. ఎందుకంటే నేను ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత అసలు ఏంటి సిస్టమ్ ఏంటి తెలుసుకుందాం అని చెప్పి కూర్చున్నాను. నాకు ఒక సిస్టమ్ గురించి చెప్పానంటే, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు, సిస్టము అక్కడ పెద్ద సిస్టమ్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి, కళ్యాణన్న ఒక్కడే ఉన్నారు, మీరు వెళ్ళి ఆయన వెనకాల నిలబడి ఒక గజస్తంభంలాగా నిలబడండి, ఆయనకి సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా ఈసారి ఆయన గెలుస్తున్నారు, మీరు ఆయన వెనకాల ఉండండి అని చెప్పి నాకు మోటివేషన్ చేస్తే, కరెక్టే కదా, ఆయన ఒక్కరే ఉన్నారు, అసలు ఆయన వెనకాలకు ఉన్నారు కొంతమంది, అంటే ఒక్కరి నుంచి ఉన్నారు, మేము కూడా వెళ్తే ఒక ఉడత సాయం అంటారు కదా, సో అలా నా సైడ్ నుంచి కూడా ఉంటుంది కదా అని చెప్పి నేను వెళ్ళటం జరిగింది. తర్వాత కళ్యాణ్ నన్ను స్వాగతించారు, తీసుకొని వచ్చారు, నాకు ఒక పోస్ట్ ఇచ్చారు, రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా పోస్ట్ ఇచ్చారు. దాని తర్వాత మన ఎలక్షన్స్లో మన స్టార్ క్యాంపెయినర్గా నాకు అవకాశం ఇచ్చారు. సో అవన్నీ జరగడానికి మెయిన్ ముఖ్య కారణం అనిల్ నా, మీరేనా? థ్యాంక్స్ నా, నాకు ఆ రంగంలో కూడా పోవడానికి ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ లీస్ట్ మెయిన్, నేను ఇక్కడ ఐషకం సార్ ఉన్నప్పుడు చాలామంది, ఇది మన దగ్గర ఒక పొజిషను, ఒక డబ్బు, ఒక హోదా వచ్చినప్పుడు చాలామంది ఉంటారు, కానీ ఏమీ లేనప్పుడు చేయి పట్టుకొని ఎంతమంది అవమానించినా, ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టినా, మానసికంగా బాధ పెట్టినా, ఏం చేసినా నాకు వెనకాల ఉండి నన్ను ఒకే ఒక మాట చెప్తుంది, నువ్వు సూర్యుడివి, 10 మందికి వెలుగునిచ్చేవాడు వీరా, కింద బతికేవాడు కాదు, నువ్వు వెలుగునిచ్చేవాడివి. వెలుగునిచ్చేవాడికి వెలుగు వెనకాల చీకట్లో ఏముందో తెలుస్తుంది, వెలుతురులో ఏముందో తెలుస్తుంది. నువ్వు ఒక సూర్యుడివిరా, భయపడకు, ముందుకెళ్ళు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా చేయి పట్టుకుని, నేను తప్పులు చేసినా ఒప్పులు చేసినా నన్ను దగ్గరే ఒక అమ్మలాగా, తప్పు చేసినప్పుడు ఒక అమ్మలాగా నన్ను ఇది కాదు, ఇది రైట్, ఇట్లెళ్ళు అని చెప్తుంది. సక్సెస్ అయిపోయి ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఒక తండ్రిలాగా గర్వపడకు, గర్వం తీసుకురాకు, హంబుల్గా ఉండు, గ్రౌండ్ లెవెల్లో ఉండు అని చెప్తుంది. ఏదైనా చిన్న చేష్టలు ఏదైనా చేసి ఏదైనా హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ లాగా నాతో ఎంజాయ్ చేస్తుంది. అండ్ నాకు ఇది నన్ను మగవాడిని చేయడానికి, నన్ను ఒక మగతనం, నువ్వు మగవాడిరా అని చెప్పి నన్ను మగతనం నిలిపేయడానికి తన కడుపుని చీల్చుకొని
చింపుకొని తన మీద ప్రాణాలకి తెగించి కడుపుని చీల్చుకుని నా బిడ్డను జన్మనిచ్చి నువ్వు మగవాడు అని చెప్పి నాకు చాటి చెప్పించిన నా భార్య. సో సో ఆ పొజిషన్లో కూడా పెట్టింది. సో అన్ని విధాలుగా నీకు ఎంత చెప్పినా తక్కువే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఐ లవ్ యూ. I love you so much. Thank you so much. Thank you.